సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటింగ్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ విజువల్ వండర్ కోసం కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో ఒక రేంజ్ ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకెళ్లేందుకు జక్కన్న వేస్తున్న అడుగులు అన్నీ ఇన్ని కావు. హాలీవుడ్ స్థాయిలో తన గత సినిమాల ప్రమోషన్స్, గ్లోబల్ గుర్తింపుతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి క్షణం కూడా తీరిక లేకుండా వారణాసి చిత్రాన్ని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ను హాలీవుడ్ ప్రాజెక్టులకు దీటుగా విదేశీ ఆడియన్స్ను సైతం కట్టిపడేసేలా డిజైన్ చేస్తున్నారు. షూటింగ్ విషయంలో రాజమౌళి పక్కా ప్రణాళికతో ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని చిత్ర బృందం అఫీషియల్గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్కు సూపర్ కిక్ ఇచ్చింది. అలాగే మిగిలిన కీలక సన్నివేశాలను ప్యాచ్ వర్క్ అంతటినీ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. విఎఫ్ఎక్స్ పనుల కోసం ముందస్తుగానే హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించినట్లు సమాచారం. ఇక అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక్క పోస్టర్తో సరిపెడతారా, లేక రోమాలు నిక్కపొడుచుకునేలా ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే రాముడి గెటప్లో ఉన్న మహేష్ బాబు క్రియేటివ్ ఫ్యాన్ మేడ్ లుక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఎంతో భక్తి శ్రద్ధలతో షేర్ చేస్తున్న ఆ ట్రెండింగ్ లుక్ని రాజమౌళి అఫీషియల్గా రిలీజ్ చేస్తారా, లేక ఎవరు ఊహించని సరికొత్త అవతారంలో మహేష్ను ప్రదర్శిస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్. గతేడాది రిలీజ్ అయిన వారణాసి ప్రీ గ్లిమ్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అందులో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రతి ఒక్కరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. భారతీయ ఇతిహాసాల నేపథ్యాన్ని ఆధునిక కాలానికి ముడిపెడుతూ రాజమౌళి అలిన కథాంశంపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ గ్లిమ్స్లో రుద్రగా మహేష్ బాబు ఇంటెన్స్ లుక్ను కొద్దిగా చూపించిన జక్కన్న ఇప్పుడు ఆ రామాయణ కనెక్షన్ను మరింత స్పష్టం చేస్తూ తన బర్త్డే కానుకగా శ్రీరాముడి లుక్ను రివీల్ చేస్తారేమో అని ట్రేడ్ వర్గాలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందిస్తున్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోయినుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఈ సినిమా తదుపరి యాక్షన్ షెడ్యూల్స్ కోసం భారీ సెట్స్ కూడా ముస్తాబు అవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సృష్టిస్తున్న ఈ వారణాసి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త వండర్స్ క్రియేట్ చేస్తుందో, ఏ స్థాయిలో రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.